హాయ్ గైస్, ఈ రోజు మనం డ్రామా యొక్క పార్ట్ 5 చూద్దామా. ఇప్పుడు వెళ్లే ముందు ఒక గుడిలో మొక్కుకుని వెళ్తున్నాడు. నేను వచ్చే వరకు మా నాన్నను నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో దేవుడా అని వేడుకుంటున్నాడు. అక్కడ కొన్ని రాళ్లను పేర్చి వేడుకున్నాడు. అతడు వెళ్లి 2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే ఆ రాళ్ళన్నీ కింద పడిపోతున్నాయి. ఏదో తప్పుగా జరగబోతుందనేది సూచిస్తోంది, కానీ అదేమీ ఇతనికి తెలియదు కదా, చూడలేదు కాబట్టి వెళ్ళిపోతున్నాడు. గిల్డ్వాంగ్ వాళ్ళ నాన్న కూడా బయలుదేరదామని అనుకున్నాడు, కానీ అప్పుడు గవర్నర్ వచ్చాడు. ఇప్పుడు ఒక పిలుపు వచ్చింది. రాకుమారుడు చిన్ నిన్ను కలవాలట, నిన్ను రమ్మని చెప్పారు అని అతడు చెప్తున్నాడు. వద్దండి, నేనే ఈ పనిలోంచి వెళ్ళిపోదామని అనుకుంటున్నా, అలాంటప్పుడు ఈ పనులంతా ఎందుకు నాకు అని అంటుంటాడు. అతడు ఎంత పెద్ద మనిషి, అతడే పిలిచినప్పుడు కలవకుండా వెళ్తావా, మర్యాదగా ఉండదు, మనం వెళ్దాం రా అంటుంటాడు. ఇప్పుడు అక్కడికి వెళ్లారు. ఇద్దరు యువరాజుకు నమస్కరిస్తున్నారు. ఆ రాకుమారుడు చింగానే అతడు వచ్చాడు. రాగానే గిల్డ్వాంగ్ వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, నాలాంటి ఒక వ్యక్తిని ఎందుకు చూడాలని అనుకున్నారు? నేను మీ ముఖాన్ని చూడడానికి కూడా అర్హత లేని వాణ్ణి, నన్నెందుకు పిలిచారు అని అడుగుతుంటే, లేదు నీ గురించి చాలా విన్నాను, మా వల్ల కానిది కూడా నువ్వు అసాల్ట్ గా చేస్తావంట కదా, ఇదిగో నా కోసం ఈ పని చెయ్యి అని ఒక చీటీని విసిరేశాడు. అది తీసి చూశాడు. అందులో ఒక అమ్మాయి ఫోటో ఉంది. ఈ అమ్మాయి నా దగ్గర పనిచేసేది, కానీ ఇక్కడ నుంచి పారిపోయింది. ఆమెను కనిపెట్టాలి, ఆమెతో పాటు ఎవరైనా మగవాడు ఉంటే అతన్ని చంపేయండి అని చెప్పాడు. ఇలాంటి పని మోగే చేయడు కదా. అప్పుడు ఆ గవర్నర్ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. కానీ ఇంత పెద్ద రాకుమారుడే చెప్పడం వల్ల వీళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఇప్పుడు మోగే యొక్క మనుషులు బయట వెయిట్ చేసి చూస్తున్నారు. అక్కడ చూస్తే మొత్తం ఆడవాళ్లే పనిచేస్తున్నారు. ఇక్కడేంటి ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. అప్పుడు మోగే మాట్లాడి బయటకు వచ్చాడు. అతని ముఖం ఒకలాగా ఉంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక వాళ్ళ గ్రూప్ లో ఒక అతడు ఏం చెప్తున్నాడంటే, ఈ రాకుమారుడు మామూలు వ్యక్తి కాదు, అతడు చాలా మంది అమ్మాయిలను రేప్ చేసి హింసించి హత్యలు కూడా చేశాడట. ఈ విషయం రాజు కూడా తెలుసు. అందువల్లే రాజు దగ్గర ఇతనికి మంచి అభిప్రాయం లేదు. ఇతని మనుషులను పెట్టి ఏమీ చేయలేడని చెప్పే మన ద్వారా అది ముగించాలని చూస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ ఇలాంటి పని మనం చేయం కదా అంటుంటే మోగి ఏమంటున్నాడంటే, ఇది మొట్టమొదటిసారిగా రాకుమారుడి నుంచి మనకు వచ్చిన ఒక ఉత్తర్వు. దీన్ని గాని మనం మీరామంటే మనల్ని చాలా టెన్షన్ పెడతారు, మన వ్యాపారం కూడా దెబ్బతింటుంది. అందువల్ల ఆ అమ్మాయిని కనిపెట్టండి, మన పనిని ప్రారంభిద్దాం అనగానే అందరూ కూడా ఆ అమ్మాయిని వెతుకుతున్నారు. ఇలాంటి క్రమంలోనే ఆ అమ్మాయిని కనిపెట్టారు. ఇదే టైంలో ఒక అతడు, నీ పేరు యూమీనే కదా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆమె కూడా ఇక దొరికిపోయా, పరిగెత్తడం కుదరదని అక్కడే ఉంది. ఇక ఎలాగో చంపబోతున్నారు కదా, నాకు కడుపు నిండా భోజనం పెట్టండి అంది. ఇప్పుడు ఫుల్ గా తింటోంది. తిన్న తర్వాత ఎక్కడ చంపబోతున్నారు అని అడుగుతోంది. అప్పుడు ఒక అతడు అంటున్నాడు, నిన్ను మేము చంపడం లేదు, నీతో పాటు ఎవరైనా ఉంటేనే నిన్ను అతన్ని చంపమని చెప్పారు, కానీ నిన్ను ఒంటరిగానే చూసాం కదా, అందువల్ల రాకుమారుడు చిన్ దగ్గరికి నిన్ను తీసుకెళ్లబోతున్నాం అని అంటుంటారు. ఈ మాట వినగానే ఆమె వచ్చి మోగి కాళ్ళ మీద పడింది. దయచేసి నన్ను చంపండి, కానీ అక్కడికి మాత్రం తీసుకెళ్లొద్దు అని వేడుకుంటోంది. సరే, ఇక నువ్వే నిర్ణయించుకున్నావు కదా, చంపడానికి తీసుకెళ్తామని ఒక అడవిలోకి తీసుకెళ్తున్నారు. ఆమె గొంతుపై కత్తి పెట్టి కట్ చేయడానికి రెడీ చేస్తున్న క్రమంలో ఆమె భయపడుతోంది. ఇప్పుడు సడన్ గా కట్ చేశారు, కానీ ఆమె గొంతును కాదు, ఆమె లాంగ్ హెయిర్ ను. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడు మోంగే, నీ యొక్క జుట్టుకు ఇది ఒక బహుమానం అని అతడు ఏదో తీసిచ్చాడు, ఇది తీసుకొని నువ్వెంత దూరం వెళ్ళగలవో వెళ్ళు, కానీ ఎట్టి పరిస్థితుల్లో అతని కంట్లో పడకూడదని చెప్తున్నారు. వీళ్ళంతా ఈమెకు హెల్ప్ చేస్తున్నారనేది ఆమెకు అర్థమైంది. చాలా థ్యాంక్స్ అండి అని అంటోంది. ఆమె అక్కడి నుంచి అలాగే వెళ్లకుండా ఆమెకు ఒక బామ్మ ఉంటుంది, ఆమెను చూడ్డానికి ఇంటికి వచ్చింది. అంతకంటే ముందు ఆ సంచిని ఓపెన్ చేసి చూసింది. అందులో సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి. అది చాలా విలువైంది, పర్వాలేదే, ఇవి కూడా నాకు ఇచ్చారు అని అనుకుంటోంది. బామ్మను చూస్తే ఆమె తింటోంది. అప్పుడు ఆమె ఒక సిల్వర్ కాయిన్ తీసి అటువైపు విసిరేసి దాచుకుంది. ఆ బామ్మ దాన్ని తీసుకుంటోంది. అది చూసి మీ ఏడ్చుకుంటూ పరిగెత్తుతోంది. కానీ ఈమె పరిగెత్తేది వెనక నుంచి ఎవరో చూశారు. ఇంకోవైపు మోగి ఏం చేస్తున్నాడంటే, అంటువ్యాధి వచ్చి ఆ గ్రామంలో కొంతమంది చనిపోయారు. అందులో ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి మీరు కన్ఫర్మ్ చేయాలనే తీసుకొచ్చామని చెప్తున్నారు. అంటువ్యాధితో చనిపోయిన వాళ్ళను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, వెంటనే తీసుకెళ్ళండి అని అతడు చెప్పాడు. అప్పుడు మోంగే ఆ జుట్టును మాత్రం రాకుమారుడికి ఇచ్చి, మేము విన్నాం ఆమె జుట్టు అంటే మీకు చాలా ఇష్టమని, అందుకోసమే తీసుకొచ్చామని చెప్తుంటే యువరాజు కూడా ఆ జుట్టునే చూస్తున్నాడు. అప్పుడు మోంగే, మీరిచ్చిన బాధ్యతను మేము కంప్లీట్ చేశాం, చాలా థ్యాంక్స్ అండి, ఇక మేము బయలుదేరుతాం అని అంటుంటాడు. అప్పుడు యువరాజు, ఉండండి మోంగే, మళ్ళీ నన్ను చూడనన్నట్లు మాట్లాడుతున్నారే, ఏంటి విషయం అని అడుగుతుంటే
ఇతడు ఒకలాగా ఫీల్ అవుతున్నాడు. ఇక మనం మళ్ళీ కలుసుకోలేము అని అనుకుంటున్నారా, అయితే వెళ్ళండి అని అంటుంటాడు. ఇతడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ బయటకు వస్తున్నాడు. ఇతడు వెళ్ళిన తర్వాత ఇంకో విషయం జరిగింది. అదేంటంటే పోతే అతని అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళు ఆ అమ్మాయి పారిపోయేటప్పుడు కత్తి విసిరి ఆమెను చంపేశారు. ఆమె డెడ్ బాడీని తీసుకొచ్చి వీళ్ళు ఈ యువరాజుకు చూపించారు. అప్పుడు యువరాజుకు తెలిసిపోయింది మోగే చెప్పేదంతా అబద్ధమని. అందువల్లే అతడు ఒకలాగా మాట్లాడాడు. కానీ హోతేను అతని యొక్క మనుషులను యువరాజు బాగా తిడుతున్నాడు. నేనేం చెప్పాను, ఆమెను ప్రాణాలతో తీసుకురమ్మని చెప్పాను కదా, ఆమెనెలా మీరు చంపుతారు అని తిడుతుంటాడు. సరే సరే, ఆమె ఇంకొకరితో ఉండడానికి బదులు చనిపోవడమే మేలు. సరే, ఇంతకీ మీకు మోగేకు ఏంటి సంబంధం? మీ మధ్య ఉన్న పోరేంటి? మోగే యొక్క స్మగ్లింగ్ బిజినెస్ కావాలా, లేక అతని యొక్క సిల్వర్ సొరంగం కావాలా? ఏం కావాలి అడగండి అంటుంటాడు. అప్పుడు అతడు తన చెవిని చూపించాడు. తన చెవిని అతడు కట్ చేశాడు కదా. సరే, ఇప్పుడు నేనేం చేయాలి అని యువరాజు అంటుంటాడు. అనవసరంగా మీ గొడవలోకి నేనెందుకు రావాలి అని అంటుంటాడు. యువరాజా, మేం విన్నాం మీరు చట్టాన్ని ఎక్కువ గౌరవిస్తారని. సరే, మీ చెవి తెగడానికి దీనికి కారణం ఏంటి అని యువరాజు అడుగుతున్నాడు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అతడు చెవిని కోసాడు కదా, ఇప్పుడు మీరు అలా ఎందుకు చేశారని అడగాలి కదా అంటుంటాడు. మాకు మోగే యొక్క ప్రాణం కావాలి, అందుకోసం మేము ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాం అంటుంటారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే, ఇంతకు ముందు మోగే ఒక అతన్ని చంపాడు కదా, అతని యొక్క భార్యను చూపించారు. ఆమె ఇప్పుడు ఈ ఊరికి వస్తోంది, ఈమెనే పరిచయం చేస్తానని చెప్పాడు. అప్పుడు దుకాణంలో ఉన్న ఒక ఆమె అడుగుతోంది, ఏంటమ్మా చేతిలో బాక్సు, దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు అని అడుగుతోంది. ఇది నా కొడుకు యొక్క పుస్తకాలు, అవి అతనికి చాలా ముఖ్యం అంటోంది. అదే టైంలో సంతలోకి మోగే అతని మనుషులు వస్తున్నారు. అతడు వస్తుంటే అందరూ వంగి వంగి దండాలు పెడుతున్నారు. అప్పుడు ఆ లేడీ చూసింది, చాలా ఆశ్చర్యపోతోంది. ఇంతకు ముందు జైల్లో ఉన్నప్పుడు ఆమెతో అతడు ఏం చెప్పాడంటే, ఇక ముందు మీరు చూడబోతున్నారు ఒక బానిస ఓనర్ ను చంపి ఎంత హాయిగా జీవించబోతున్నాడు అని. చరిత్రలో మొదటిసారి జరుగుతుంది, దాన్ని మీరు చూస్తారు అని చెప్పాడు. అప్పటిదంతా ఈమె గుర్తు చేసుకుంటోంది. కోపంలో ఆమె కళ్ళు ఎర్రబారాయి. ఇప్పుడు నేరుగా ఆ యువరాజు చిన్ను చూడ్డానికి వెళ్ళింది. నేను నా బానిసను వెతుక్కుంటూ వచ్చాను, అతడు నా దగ్గర పనిచేసిన మోగే అని చెప్పింది. ఏంటి మోగేనా? అతడు ఇక్కడ ఒక పెద్ద మనిషి కదా అని యువరాజు చూస్తున్నాడు. అవును, అతడు కేవలం బానిసే కాదు, తన యజమానిని చంపిన ఒక హంతకుడు. కానీ అతని పిల్లలు ఇప్పుడు రాజులాగా జీవిస్తున్నారు. అతని కొడుకు చదవడానికి అనుమతే లేదు, కానీ ఇప్పుడు అతడు చదువుతున్నాడు. అతని కూతురు ఇప్పుడు రాకుమారి లాగా పెరుగుతోంది. ఇది అస్సలు జరగకూడదు, అతని కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేయాలి అని ఈమె అంటోంది. అందరినీ చంపేయాలి అని అరుస్తోంది. ఈ మాటలు విన్న తర్వాత మోగేపై అతనికి కూడా కొంచెం కోపం ఉంది. ఇది యూజ్ చేసుకుని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఇదే టైంలో వీళ్ళు చంపేశారు కదా యూహి అనే అమ్మాయి యొక్క డెడ్ బాడీని కనిపెట్టారు. ఇక్కడ మోగే ఏమనుకుంటున్నాడంటే కొడుకుతో వెళ్దామని అనుకుంటున్నాడు. అప్పుడు ఫ్రెండ్ వచ్చి ఏమంటున్నాడంటే, ఏంటి నాయక, నిన్ను నమ్ముకునే మేము ఇక్కడ ఉన్నాం, నేను కూడా ఈ దందా అంతా ఆపేసి మీతోనే వస్తా అంటున్నాడు. నువ్వు నాతో వస్తే సంతోషపడతాను, కానీ ఇక్కడ ఉన్నదంతా చూసుకోవాలి కదా అంటాడు. అప్పుడే బయట నుంచి ఎవరో పిలుస్తున్నట్లు శబ్దం వినిపించింది. ఏంట్రా అని చూస్తే ఇతన్ని అరెస్ట్ చేయడానికి మనుషులు వచ్చారు. ఏంటి అని అడిగితే, రాకుమారుని యొక్క బానిసను మీరు చంపేశారు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్తున్నారు. అప్పుడు మోగేను టచ్ చేస్తుంటే యూన్కు చాలా కోపం వస్తోంది. అడ్డుకోవడానికి ట్రై చేస్తుంటే మా పైనే చెయ్యి వేస్తావా అని అతన్ని కొడుతున్నారు. అప్పుడు మోగే, అంతా సైలెంట్ గా ఉండండి, నా పిల్లలను కొట్టొద్దు అంటుంటాడు. నేనే వస్తా అని వాళ్ళతో వెళ్తున్నాడు. ఊళ్ళో ఉన్న జనమంతా మా నాయకుడిని తీసుకెళ్తున్నారే అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అదే టైంలో గిల్డువాంగ్ పనంతా ముగించుకుని వచ్చాడు. ఎవరు తీసుకెళ్తున్నారు అని జనంలో కలిసి అతడు కూడా చూస్తున్నాడు. వాళ్ళ నాన్నను చూడగానే అతని ప్రాణం పోయినంత పనైంది. నాన్న నాన్న అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు కొడుకును పిలిచిన అతడు, సమస్య ఏం లేదు, నువ్వు వెంటనే వెళ్లి గవర్నర్ కు విషయం చెప్పు అంటాడు. వెంటనే గవర్నర్ కలవడానికి వెళ్తున్నాడు. కానీ ఆ లోపలే హోతే యొక్క మనిషి ఉంటాడు కదా, అతడు గవర్నర్ కు విషయం చెప్పాడు. అప్పుడు అతడు కోపగించుకుంటున్నాడు. ఏంట్రా ఏం చేస్తున్నారు, అతడు చంపాడని చెప్పి అతనిపై నింద వేస్తున్నారా? ఇలా అతడు కోపడుతుంటే, గవర్నర్ గారు, అతడు హత్యేమీ చేయలేదు, కానీ రాకుమారుణ్ణి మోసం చేశాడు, అది తప్పు కాదా అంటుంటే, ఏంటి రాకుమారుడు, అతనిపై రాజుకే నమ్మకం లేదు, అతనికి మంచి చేసి మీరేం చేయబోతున్నారయ్యా అని వెంటనే బయలుదేరుతున్నాడు. ఎప్పట్లాగే మోగోకు ఇతడు విశ్వాసంగానే ఉన్నాడు. సరే వెళ్దామని వెళ్తుంటే అసిస్టెంట్ ఏం చెప్తున్నాడంటే, ఇంకో విషయం మోగి గురించి నేను విన్నాను. 12 ఏళ్ల క్రితం తన సొంత యజమానినే హత్య చేశాడట కదా, అప్పుడు మీరు ఏమైనా హెల్ప్ చేశారా ఏంటి? ఎందుకంటే ఆ కేసును మళ్ళీ తిరగదోడుతున్నారు అని చెప్తున్నాడు. ఈ మాట వినగానే ఇతడు కొంచెం భయపడుతున్నాడు.
ఇందులో మీ పేరు బయటకు రాకూడదంటే మీరు సైలెంట్ గా ఉండాలి అని చెప్పాడు. అతడు కన్ఫ్యూజన్ లో ఉన్న టైంలోనే గిల్డ్ వాంగ్ వచ్చాడు. గవర్నర్ రండి రండి అని పిలుస్తున్నాడు, కానీ ఇతడు కదలనే లేదే. కానీ కొంచెం గిల్టీగా అనిపిస్తోంది. ఇప్పుడు మోగే మనుషులు ఒక చోట కూర్చుని ఆలోచిస్తున్నారు ఎలా బయటకు తీసుకురావాలని. ఇంతకీ మోగేనే చంపాడని సాక్ష్యం చెప్పింది ఎవరు అని అందులో ఒక అతడు అడిగాడు. హోతే యొక్క మనిషి అలా చెప్పాడని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అంటుంటాడు. ఆ పేరు వినగానే గిల్డ్ వాంగ్ చాలా కోప్పడుతున్నాడు. ఇప్పుడు యోన్ వేగంగా వెళ్లి ఒక బుక్ తీశాడు. వీళ్ళ నాన్న చాలా చాలా పెద్ద వాళ్ళ కోసం పనిచేశాడు. ఇప్పుడు వీరంతా ఉన్నారు కదా, వీళ్ళ దగ్గరికి వెళ్లి హెల్ప్ అడుగుదాం, ఎలాగైనా చేసి నాన్నను బయటకు తీసుకువద్దాం అని అన్న అంటుంటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కరి దగ్గరికి పంపిస్తున్నాడు. అప్పుడు గిల్డ్ వాంగ్ నేను నీతో వస్తా అని అన్నతో అన్నాడు. లేదు లేదు నువ్వు వెళ్లి నాన్నను చూడు అని అంటుంటే, లేదు నేను నాన్నను చూడను, నేను ఆఫీసర్ చోయ్ని వెళ్లి కలుస్తా అంటాడు. కానీ అన్న ఒప్పుకోవట్లేదు. నువ్వు నాన్నను చూడు అని అంటుంటే ఇతడు నేను వెళ్ళను అంటుంటాడు. ఎందుకంటే నాన్నను నేను జైల్లో చూడలేను, ఆయన్ను అలా చూస్తే తట్టుకునేంత శక్తి నాకు లేదు అని అంటుంటాడు. సీన్ కట్ చేస్తే మోగేని చూడడానికి అతని అనుచరులతో పాటు గిల్డ్ వాంగ్ కూడా వచ్చాడు. ఆ ఫ్రెండ్ ఏం చెప్తున్నాడంటే ఇదంతా హోతే చేశాడని, వాళ్ళే ఆ అమ్మాయిని చంపి ఉంటారు అని అంటుంటాడు. సరే గవర్నర్ కు చెప్పారా, ఏం చెప్పాడు అని అంటుంటాడు. అతన్ని వదిలేయండి, మనం మిగతా ఆఫీసర్లు ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడుతున్నాం అని అంటుంటారు. త్వరగానే బయటకు వస్తావులే అని అంటుంటే ఏ గవర్నర్ రాలేదా, అతడు హెల్ప్ చేయడా అని అడుగుతుంటాడు. ఇంతకీ అతడు ఏం చెప్పాడు అని అంటుంటే అతడు సైలెంట్ అయిపోయాడు. అసలు ఏం జరిగిందనేది ఇతనికి అర్థమైంది. హోతే ఏం చెప్పినా కూడా అతని కోసం పనిచేయడు కదా, గవర్నర్ నా వైపే ఉన్నాడు కదా అని ఇతడు అడుగుతున్నాడు. అప్పుడే అడుగుతున్నాడు రాకుమారుడు చిన్ దీని వెనుక ఉన్నాడా అని. అవును నాయక, అదే నిజం అని ఆ అనుచరుడు చెప్పాడు. సరే అయితే మిగతా ఆఫీసర్లను కలవండి, వాళ్ళకు జరిగిన విషయం అంతా చెప్పండి అంటాడు. సడన్ గా ఇప్పుడు గిల్డ్ వాంగ్ నాయక అని పిలుస్తున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఎప్పుడు నాన్న నాన్న అనే పిలుస్తాడు. ఇప్పుడు కొత్తగా నాయక అని పిలవగానే ఏంటి అని అడిగాడు. అతడు ప్రశాంతత కోసం ఒక మాల దగ్గర పెట్టుకుంటాడు, దాన్ని తీసుకొచ్చిచ్చాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు గిల్డ్ వాంగ్ అసిస్టెంట్ తో నాన్న సెల్ ఎందుకు ఇలా ఎంప్టీగా ఉంది, నాన్నకు తినడానికి అన్ని అరేంజ్ చేయండి, అన్ని వసతులు కల్పించండి, మనకు తెలిసిన మనుషులు లోపల ఉన్నారు కదా వాళ్ళతో అన్ని చేయించండి అని చెప్తుంటాడు. ఇన్నాళ్ళు చిన్న పిల్లాడినా మాట్లాడిన అతడు ఈ రోజు అధికారంతో మాట్లాడుతున్నాడు. పక్కన ఉన్న అతడు సరే నాయక అని చెప్పి ఉండబోయాడు. ఆ లెవెల్లో అతని యాటిట్యూడ్ ఉంది. అతడే ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఇతడు ఏం చెప్పాడు అని. కొంచెం సేపు అయ్యాక హోతే అతని అసిస్టెంట్ మోగేని చూడ్డానికి వచ్చారు. అతడు కూల్ గా పాటలు పాడుకుంటూ హాయిగా ఉన్నాడు. అతన్ని చూసి షాక్ అయిపోయారు. ఏంట్రా వీడు ఇక్కడికి వచ్చి కూడా జాలీగా ఉన్నాడు రా అనుకుంటున్నారు. వాళ్ళని చూడగానే మోగే ఏంటయ్యా ఎలా ఉన్నారు, ఏం చూస్తున్నారు, మిగతా నిందితులలాగా నన్ను ట్రీట్ చేయలేరు, అన్ని చోట్ల కూడా నా యొక్క మనుషులున్నారు, బయట చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలిశానంటే ఈజీగా బయటకు వస్తా అంటుంటాడు. అప్పుడు హోతేకు చాలా కోపం వస్తోంది. ఇదిగో భద్రంగా ఉండరా, బయటకు వచ్చాక నీ రెండో చెవి కూడా తీసేస్తా అంటుంటాడు. అప్పుడు అతడు అడుగుతున్నాడు ఆ అమ్మాయిని ఎందుకు ప్రాణాలతో వదిలేశారని. ఓ అదా, ఆ రాకుమారుడు చిన్ను నన్ను కలిసేలా చెయ్యి, ఆ తర్వాత నిజం చెప్తా అంటాడు. నేను అతన్ని గాని కలిసేలా చేయలేదనుకో, ఆ తర్వాత అతనితో నువ్వే తిట్టు తింటావు అంటాడు. అప్పుడు హోతే భయపడిపోయాడు. ఇతడేదో ప్లాన్ చేస్తున్నాడని వెంటనే రాకుమారుణ్ణి కలవడానికి తీసుకెళ్లాడు. అతన్ని చూడగానే మోగే నమస్కరిస్తున్నాడు. క్షమించండి యువరాజా, మిమ్మల్ని మోసం చేయాలని నేను ఇలా చేయలేదు, నాపై గాని మీరు కోపంగా ఉంటే నా సిల్వర్ సొరంగాన్ని మీరే తీసుకోండి. అప్పుడు అతడు వెకిల్ గా నవ్వుతూ నిన్ను అరెస్ట్ చేస్తే ఆ సొరంగం మాత్రమే కాదు నీ దగ్గర ఉన్నదంతా నాకే సొంతమవుతుంది కదా అంటుంటాడు. ఇతనితో ఇలా మాట్లాడితే పని కాదని ఇతనికి అర్థమైంది. అప్పుడు నేరుగా అతని ముఖాన్ని చూస్తూ 12 ఏళ్లుగా నేను ఎంతమంది ఉన్నతాధికారులకు పనిచేశానో తెలుసా, వాళ్ళ కనెక్షన్ ను నేను ఉపయోగించుకున్నాననుకో ఈ తప్పు చేయలేదని నేను బయటకు వస్తాను. ఎందుకంటే నేను ఆమెను చంపలేదు, ఆమెను చంపానని నాపై నింద వేశారు, నేను తలుచుకుంటే ఈజీగా బయటకు రాగలను అని అంటుంటే అప్పుడు ఆ రాజకుమారుడు 12 ఏళ్ల క్రితం నీ ఓనర్ ను చంపి పారిపోయి వచ్చిన వాడివే కదా నువ్వు అని అంటుంటాడు. అప్పుడు తప్పించుకున్నానని చెప్పి ఇప్పుడు కూడా అలా చేసి తప్పించుకుంటానని అనుకుంటున్నావా. ఇలా అతడు అంటుంటే మోగు యొక్క ఫేసే మారిపోయింది. ఈ విషయం ఇతనికి ఎవరు చెప్పారా అని షాక్ అయిపోతున్నాడు. ఒక పల్లెలో చిన్న అధికారిని చంపినందుకు నువ్వు పెద్దవాడివి కాలేవు, అది నా దగ్గర వర్కౌట్ కాదు అని అంటుంటే వెనుక నుంచి ఎవరో తలుపు తెరుస్తున్నారు. లోపలున్నది ఎవర్రా అని ఇతడు తొంగి చూస్తే ఆ ఓనర్ భార్యే ఉంది. విలన్ లాగా చూస్తోంది. ఆమెను చూడగానే ఇతడు భయపడిపోయాడు. ఇంతసేపు ధైర్యంగా మాట్లాడిన అతడు ఈమెను చూడగానే చాలా దిగాలు పడుతున్నాడు. అప్పుడు ఆమె ఏంటి మోగే మళ్ళీ మనం
కలుసుకున్నామా అంటోంది. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.